హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవ్రీడే స్పెషల్. సో టుడే స్పెషల్లో ఏంటంటే బనానా ఫ్రై అండి. ఏంటి ఎలా చేసాను ప్రాసెస్ అనేది ఒకసారి వీడియోలో అయితే చూసేసేయండి. ప్లీజ్ నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఒక చిన్న సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే చేసేసేయండి. ఫస్ట్ ఇలాగా కుక్కర్లో బనానా చిన్న చిన్న పీసెస్గా చేసేసుకొని సాల్ట్ అండ్ పసుపు వేసి కొంచెం ఆయిల్ వేసేసి కుక్కర్లో 2 to 3 విజిల్స్ అయితే పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత అవి మరీ మెత్తగా కాకుండా త్వరగా వస్తే టూ టు 3 విజిల్స్, లేట్గా వస్తున్నట్టే 2 విజిల్స్ అయితే చాలు. సో ఇలాగా కంప్లీట్ అయిపోయింది. నాకైతే స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసి అందులో కొంచెం అయితే ఆయిల్, ఒక 2 to 3 స్పూన్స్ అయితే ఆయిల్ వేసేసి హీట్ ఎక్కేసాక అందులోకి తిరువాత కోసం 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర అయితే వేసేసాను. ఇలాగ ఆవాలు జీలకర్ర చిట్పటమన్నాక అందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన కరివేపాకు ఫ్లేవర్ కోసం వేసేసేయండి. అలాగే ఇది కూడా కంప్లీట్ అయ్యాక బనానా అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి, స్ట్రెయిన్ చేసేసి. ఇలా అయ్యాక ఒక్కసారి లైట్గా మిక్స్ చేయండి, ఎందుకంటే బనానా ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి ఎక్కువ తిప్పినట్టయితే మొత్తం స్మాష్ అయిపోతుంది, పీసెస్ లాగా ఉండదు. సో మెల్లగా చేసుకోండి. సో ఇప్పుడు అందులోకి పసుపు ఆల్రెడీ వేసేసాం కాబట్టి లైట్గా సాల్ట్ వేసుకొని అలాగే మీకు నచ్చినంత కారాన్ని అయితే యాడ్ చేసుకోండి. ఇలాగ నేనైతే 1 స్పూన్ వేసేసాను, మరి మీ కారం మీ ఇష్టం, మీకు తగినంత వేసుకోండి. అలాగే లిటిల్ బిట్ ధనియాల పొడి కూడా వేయండి, లైట్గానే మిక్స్ చేయండి. ఇలా అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోండి. కొంతమంది ఫ్రైని ఇలాగే కంప్లీట్ చేస్తారు, బట్ నాకేంటంటే అందులోకి పప్పుల పొడి యాడ్ చేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలామంది పప్పుల పొడి వేస్తే ఎందుకో తినడానికి ఇష్టపడరు, బట్ బాగుంటుంది టేస్ట్. ఒకసారి మీకు నచ్చితే ట్రై చేసి చూడండి. ఫైనల్గా పప్పుల పొడి అయితే వేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసి తాలింపు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా అంతా బాగా మిక్స్ అయ్యాక ఫైనల్గా బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ రెసిపీ అనేది ఉత్త అన్నంతో అయినా తినేయచ్చు, రోటీలోకి బాగుంటుంది అండ్ పప్పుల్లోకి అయితే సూపర్గా ఉంటుంది. ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.